హలో హాయ్ ఆదాబ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే చాలా బాగున్నాము. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్కి వస్తున్నారో ఒక లైక్ చేయండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఏవైతే కొత్త అప్డేట్స్ వస్తుంటాయో అవి మీరు చూసుకోవచ్చు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే, ఆ వీడియోల వల్ల ఏదైనా ఉపయోగం అనిపిస్తే కింద లైక్ వేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏదైతే థంబ్నెయిల్ పైన కనబడుతుందో ఆ విషయం గురించి అయితే మనమైతే మాట్లాడుతున్నాము. సో ఈరోజు రేవంత్ సర్కార్ ఏదైతే సికింద్రాబాద్ పరిధిలో అయితే మీటింగ్ జరిపారో అక్కడైతే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. దేని గురించి అనౌన్స్మెంట్ అయితే రేషన్ కార్డుల గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇన్ని రోజులు మనకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉండేది కదా, అంటే 1 మంత్ నుంచి 6 మంత్స్ నుంచి ఎక్కడ అప్లై చేయాలి, మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేయాలా లేకపోతే ఈ సేవలో అప్లై చేయాలా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండేది. బట్ ఆ కన్ఫ్యూజన్ అయితే ఈరోజు అయితే క్లియర్ అయిపోయింది. మనం మొన్న లాస్ట్ వీక్లో కూడా మనం అనుకున్నాం కదా, అక్టోబర్ 2 నుంచి అయితే రేషన్ కార్డు అప్లై చేయాలని. బట్ అదైతే ఎటకేలకు కుదరలేదు. బట్ ఈరోజు అయితే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. రేవంత్ సర్కారే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్, అంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఏదైతే రెవెన్యూ కానీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో, మండలికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఒక పైలట్ ప్రాజెక్ట్గా అంటే ఏరియా వైజ్గా లేకపోతే ఒక వార్డ్ వైజ్గా మన ఇంటింటికే వచ్చి, అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే, మన ఇంటికే వచ్చి సర్వే చేస్తారు, అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. దాని ప్రకారంగా రేషన్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం అయితే స్టార్ట్ చేస్తారంట. మరి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డుల పరిస్థితి, ఎవరికైతే ఆల్రెడీ రేషన్ కార్డు ఉందో, ఆల్రెడీ కొంతమంది మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా కంగారు పడాల్సిన పని లేదండి. ఎప్పుడైతే సర్వే వాళ్ళు మన ఇంటికి వస్తారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు ఇస్తే ఆ మెంబర్స్ని కూడా రేషన్ కార్డులో యాడ్ చేస్తారు. మరి ఇంకో విషయం ఏంటంటే రేషన్ కార్డులు అయితే ఇకపై నుంచి ఉండవు. మరి ఉండకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అంటే, ఆ కార్డుకు బదులుగా అన్ని కార్డులు కలిపి ఒకే డిజిటల్ ఫ్యామిలీ కార్డుగా అయితే చేయబోతున్నారు. దీంట్లో ఏమేమి కార్డులు ఇముడ్చి ఉంటాయంటే రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కలిపి ఒకే డిజిటల్ కార్డుగా చేయబోతున్నారండి. ఇది ఈరోజు మీటింగ్లో నిర్ణయం అయితే రేవంత్ ప్రభుత్వం అయితే తీసుకున్నదండి. మరి చూడాలి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు, రేపటి నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే ఇది ఏ విధంగా చేస్తున్నారు అనేది, అంటే ఏదైతే రేషన్ కార్డుకి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ మనుషులతో, అంటే ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే మన ఇంటికి వచ్చి సర్వే చేస్తూ ఎవరు దానికి అర్హులు అనేది అన్నీ జత చేసి ఎవరికి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉందనేది వాళ్ళన్నీ రాసుకొని మనకు రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారండి. ఇంకోటి మళ్ళీ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే, సోమవారం నుంచి శుక్రవారం వరకు, అంటే మండే టు ఫ్రైడే వరకు పనిచేస్తుందండి. సాటర్డే సండే వర్క్ చేయదు. మన ఏదైతే వార్డుగా ఇప్పటి వరకు మన వీడియో అయితే చూసారనుకుంటున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ కేఈ మోటో వ్లాగ్స్. అప్పటి వరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.